హాయ్ ఫ్రెండ్స్. ఒక సామ్రాజ్యం పతనం అంచున ఉంది. ఒక గొప్ప రాజు తన సర్వస్వాన్ని కోల్పోయి చీకటి గృహలో శత్రువులకు భయపడి దాక్కున్నాడు. ఆ సమయంలో అతనికి ఒక చిన్న గురువు కనిపించింది. ఆ గురువుకు మాటల్లేవు. కానీ ఆ రాజు జీవితాన్ని మార్చేసేంత గొప్ప పాఠం నేర్పింది. కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి గెలిచేలా చేసిన ఆ చిన్న అద్భుతం ఏంటో మీకు తెలుసా? పట్టుదలే విజయం. చాలా కాల క్రితం స్కాట్లాండ్ దేశాన్ని రాబర్ట్ బ్రూస్ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన తన దేశ స్వతంత్రం కోసం శత్రువులతో తీవ్రంగా పోరాడేవాడు. కానీ శత్రు సైన్యం చాలా పెద్దది కావడంతో రాబర్ట్ బ్రూస్ వరుసగా 6 సార్లు యుద్ధంలో ఓడిపోయాడు. చివరి యుద్ధంలో తన సైన్యాన్ని పూర్తిగా కోల్పోయిన రాజు ప్రాణభయంతో అడవిలోకి పారిపోయాడు. అలిసిపోయి నీరసతో ఒక పాత గుహలలో దాక్కున్నాడు. ఇక నా వల్ల కాదు, నా రాజ్యాన్ని నేను గెలవలేను అని తీవ్రమైన ఆవేదనలో ఉన్నాడు. ఆ గుహ పైకప్పుపై రాజు దృష్టి పడింది. అక్కడ ఒక చిన్న సాలెపురుగు గూడు కట్టడానికి ప్రయత్నిస్తుంది. అది గోడ పైనుండి పైకి పాకుతూ వెళ్తుంది. కానీ మధ్యలోనే పట్టు తప్పి కింద పడిపోయింది. మళ్ళీ ప్రయత్నించింది. మళ్ళీ కింద పడింది. అలా 1, 2 సార్లు కాదు, వరుసగా 6 సార్లు ఆ సాలెపురుగు కింద పడింది. రాజు ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు. నేను 6 సార్లు యుద్ధంలో ఓడిపోయాను. ఈ సాలెపురుగు కూడా 6 సార్లు పడిపోయింది. ఇది కూడా నా గతే పడుతుంది కాబోలు అనుకున్నాడు. కానీ ఆ సాలెపురుగు పట్టు వదలలేదు. 7వసారి తన సర్వశక్తులు ఉపయోగించి చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా పైకి పాకడం మొదలుపెట్టింది. చివరకు అది అనుకున్న చోటుకు చేరుకుని విజయవంతంగా గూడు అల్లడం పూర్తి చేసింది. ఆ చిన్న ప్రాణి పట్టుదలను చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఆయనలో ఒక్కసారిగా ధైర్యం పుట్టుకొచ్చింది. ఒక చిన్న సాలెపురుగు 6 సార్లు పడిపోయినా పట్టు వదలకుండా 7వసారి విజయం సాధించినప్పుడు మనిషి అయితే నేను ఒక రాజునైనా నేను ఎందుకు ఓటమిని ఒప్పుకోవాలి? వెంటనే రాజు గుహ నుండి బయటికి వచ్చాడు. చెల్లాచెదరైన తన సైన్యాన్ని మళ్ళీ ఒక్కటి చేశాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో 7వసారి శత్రువులపై దాడి చేశాడు. ఈసారి పట్టుదలతో పోరాడి అఖండ విజయాన్ని సాధించి తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు. ప్రయత్నం ఒక్కసారి విఫలమైనంత మాత్రాన గమ్యాన్ని వదిలేయకూడదు. ఓటమి గెలుపుకు మొదటి మెట్టే. పట్టుదల సగం విజయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.